ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా అన్నింటి అర్థంలో ఉండు అనేటటువంటి భావం అంతర్లీనంగా ఉంటుంది. వారు నిన్ను చూసి సంతోషిస్తారు. దే విల్ బి హ్యాపీ టు సీ యూ. అతను ఫ్యూచర్ ప్లాన్స్ లేదా ఇంటెన్షన్స్, ఈ భవిష్యత్తు ఉద్దేశాలు మనం చెప్పేటప్పుడు ఈ టు బి వాడతాం. ఎలాగంటే హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? In yesterday's video, we learned up to is, am, are, was, were. Today, let us learn about the remaining ones: will be, been, being, to be. ఈరోజు మిగిలిన విల్ బి, బీన్, బీయింగ్, టు బి సంగతి చూద్దాం. అసలు బి అంటేనే ఉండటం కదా. ఇవన్నీ దాని డెరివేటివ్సే కాబట్టి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా అన్నింటి అర్థంలో ఉండు అనేటటువంటి భావం అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి. బి కానీ బి రూపాలు కానీ ఎప్పుడు వచ్చినా ఉండుట అనే భావం మీ మదిలో ఉండాలన్నమాట. ఇప్పుడు విల్ బి సంగతి చూద్దాం. విల్ అంటేనే భవిష్యత్తు, బి అనేది మెయిన్ వెర్బ్గా అనుకుందాం. విల్ బి భవిష్యత్తులో ఏదైనా చర్య లేదా స్థితి గురించి చెప్పటానికి దీనిని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బి దేర్ అట్ 5 PM. నేను సాయంత్రం 5 గంటలకు అక్కడ ఉంటాను. షీ విల్ బి ఏ గ్రేట్ సింగర్. ఆమె గొప్ప గాయని అవుతుంది. అంటే జోష్యం అన్నమాట, జోష్యం చెప్పటం లాంటిది. షీ విల్ బి ఏ గ్రేట్ సింగర్. ఆమె గొప్ప గాయని అవ్వగలదు, అవుతుంది భవిష్యత్తులో. అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆమె రేపు ఇక్కడ ఉంటారు. షీ విల్ బి హియర్ టుమారో. ఒకరోజు నేను డాక్టర్ అవుతాను. ఏదో ఒక నాటికి నేను డాక్టర్ అవుతాను అన్న భావన అన్నమాట. ఐ విల్ బి ఏ డాక్టర్ వన్ డే. వారు నిన్ను చూసి సంతోషిస్తారు. దే విల్ బి హ్యాపీ టు సీ యూ. అతను వచ్చే వారం బిజీగా ఉంటాడు. హీ విల్ బి బిజీ నెక్స్ట్ వీక్. ఆ షాప్ ఆదివారం మూసివేయబడుతుంది. ద షాప్ విల్ బి క్లోజ్డ్ ఆన్ సండే. ఓకే, ఇప్పుడు బీన్ సంగతి చూద్దాం. బీన్ బీన్ అంటే గతంలో పూర్తయినటువంటి పరిస్థితులను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ. ఆమె ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. గతంలో పూర్తయినటువంటి స్థితి అన్నమాట. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎన్ అవర్. మేము 1 గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. అలాగే మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూస్తే మీకు ఈ బీన్ యొక్క యూసేజీ మరికొంత క్లియర్గా అర్థమవుతుంది. నేను 2 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాను. ఐ హావ్ బీన్ టు ఢిల్లీ ట్వైస్. ఆమె ఎన్నో ఏళ్ళుగా నా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నది. షీ హ్యాస్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఇయర్స్. అతను 1 వారం రోజులు అనారోగ్యంగా ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ సిక్ ఫర్ ఎ వీక్. వారు చాలా సహాయపడ్డారు. దే హ్యావ్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. పని పూర్తయింది. The work has been completed. The work has been completed. ఇప్పుడు బీయింగ్ సంగతి చూద్దాం. బీయింగ్ అనేది క్రమంగా జరుగుతున్న చర్యలను లేదా గుణాలను వ్యక్తపరుస్తుంది. ఫ్రెండ్స్, చక్కగా గుర్తుపెట్టుకోండి. బీయింగ్ అనేది క్రమముగా జరుగుతున్న చర్యలను లేదా గుణాలను వ్యక్తపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను నిజాయితీగా వ్యవహరిస్తున్నాడు. హీ ఈజ్ బీయింగ్ హానెస్ట్. పని జరుగుతోంది. ద వర్క్ ఈజ్ బీయింగ్ డన్. అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. తన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. హీ ఈజ్ బీయింగ్ పనిష్డ్ ఫర్ హిజ్ మిస్టేక్. ఇల్లు శుభ్రం చేయబడుతోంది. ద హౌస్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. ఆమె ఈరోజు అనుచితంగా ప్రవర్తిస్తోంది. షీ ఈజ్ బీయింగ్ రూడ్ టుడే. ఆ రోగిని బాగా
చికిత్స చేస్తున్నారు. ఆ రోగికి బాగా చికిత్స చేస్తున్నారు. ద పేషెంట్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ వెల్. నాకు ఆలస్యంగా ఉండటం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ బీయింగ్ లేట్. ఇప్పుడు జరిగిన దాన్ని మనం సంక్షిప్తంగా చూద్దాం. విల్ బి అనేది ఫ్యూచర్ని తెలియజేస్తే బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తుంది. అలాగే బీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ప్యాసివ్లో కానీ కంటిన్యూస్లో కానీ ఏదైనా మనం తెలియజేయాలన్నప్పుడు ఈ బీయింగ్ అనేది ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, చివరిగా టు బీ సంగతి చూద్దాం. టు బీ అనే రూపం గురించి, దాని ఉపయోగం గురించి చెప్పాలంటే ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి భాగం అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని మనం సవివరంగా తెలుసుకుందాం. టు బీ అంటే ఏంటి? టు బీ అనేది బీ అనేటటువంటి వెర్బ్ యొక్క ఇన్ఫినిటివ్ ఫామ్. అంటే ఇది పని చేయటం, ఉండటం, అవ్వటం, అంటే ఒక ఫలితాన్ని తెలియజేసేటటువంటి ఒక సందర్భంలో మనం ఈ ఇన్ఫినిటివ్ ఫామ్ను ఉపయోగిస్తాం. మీరు ఎగ్జాంపుల్స్ కనుక గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ ప్లాన్స్ లేదా ఇంటెన్షన్స్, ఈ భవిష్యత్తు ఉద్దేశాలు మనం చెప్పేటప్పుడు ఈ టు బీ వాడతాం. ఎలాగంటే, నేను ఒక ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటున్నాను. ఇది నా భవిష్యత్తు అంబిషన్, కోరిక. ఐ వాంట్ టు బి ఏ డాక్టర్, ఐ వాంట్ టు బి ఏ టీచర్. లేదా డాక్టర్ని కావాలనుకుంటే ఐ వాంట్ టు బి ఏ డాక్టర్. అతను విజయం సాధించాలని ఆశిస్తున్నాడు. హీ హోప్స్ టు బి సక్సెస్ఫుల్. ఆమె డాక్టర్ అవటానికి సిద్ధంగా ఉన్నది, సిద్ధం కాబోతూ ఉన్నది. షీ ఈజ్ ప్రిపేరింగ్ టు బి ఏ డాక్టర్. కొన్ని వెర్బ్స్ తర్వాత మాత్రమే ఈ టు బి వాడతాం. అవేంటంటే లైక్, వాంట్, ప్లాన్, డిసైడ్, నీడ్, ఎక్స్పెక్ట్, హోప్, లెర్న్, ట్రై, ఫర్గెట్, ఎట్సెట్రా. ఇలాంటి వెర్బ్స్ తర్వాత టు బి అనేది సహజంగా వస్తుంది. వారు నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దే డిసైడెడ్ టు బి హానెస్ట్. మనము జాగ్రత్తగా ఉండాలి. వీ నీడ్ టు బి కేర్ఫుల్. అలాగే ప్యాసివ్ వాయిస్ వాడేటప్పుడు కూడా మనం ఈ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ని వాడతాం. ఈ పని చేయబడాల్సి ఉన్నది. దిస్ వర్క్ నీడ్స్ టు బి డన్. ఆ గదిని శుభ్రం చేయాల్సి ఉన్నది. ద రూమ్ హ్యాస్ టు బి క్లీన్డ్. నిజం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ద ట్రూత్ హ్యాస్ టు బి టోల్డ్. సంక్షిప్తంగా చెప్పాలంటే టు బి అనేది బి అనేటటువంటి వెర్బ్ యొక్క ఇన్ఫినిటివ్ ఫామ్. తెలుగులో ఉండటం, కావటం, అవ్వటం అనేటటువంటి అర్థాల్లో దీన్ని ఉపయోగిస్తాం. ఫ్యూచర్ ప్లాన్స్, ప్యాసివ్ వాయిస్, జనరల్ ఐడియాస్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.